హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లిటిల్ మిస్ నైనా తెలుగులో ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. లిటిల్ మిస్ రేతర్ అనే మలయాళం మూవీకి తెలుగులో డబ్ చేశారు. పద్మిని మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన విష్ణుదేవ్ ఈ మూవీకి డైరెక్టర్. ఈ మధ్య ఈటీవీ విన్లో 90s మిడిల్ క్లాస్ బయోపిక్ అనే మూవీ వచ్చింది. అప్పటి నుండి కూడా ఈటీవీ విన్కి సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. కొన్ని చిన్న చిన్న మూవీస్ని కూడా డబ్ చేస్తున్నారు కూడా. ఈ మూవీ రన్ టైం 2 hours ఉంది. ఈ మూవీని మీ ఫ్యామిలీతో చూడడానికి కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. అంటే లవ్లో ఉండే రొమాన్స్, హగ్స్ అవన్నీ ఉంటాయి. అవి పర్లేదు అనుకుంటే చూడొచ్చు, లేదు స్కిప్ చేసి కూడా చూడొచ్చు. మరి ఈ మూవీ చూశాక నా ఫస్ట్ ఒపీనియన్ చెప్పాలంటే, మలయాళం మూవీ తెలుగులో డబ్ చేస్తున్నారంటే ఎంతో మంచి మూవీ అయి ఉంటుందని మన మైండ్లో ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. అది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక డిఫరెంట్ లవ్ స్టోరీతో వస్తున్నప్పుడు ఒక ప్రామిసింగ్ మూవీలా అనిపిస్తుంది. కానీ చూశాక నాకైతే డోంట్ వేస్ట్ యువర్ టైం అని చెప్పాలనిపించింది భయ్య. గుడ్ కాన్సెప్ట్ గాన్ రాంగ్. అసలు డిఫరెంట్ కాన్సెప్ట్ పెట్టుకొని అదంతా వదిలేసి ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ మూవీలా తీశారు. దానికోసం అలాంటప్పుడు ఈ కాన్సెప్ట్ ఎందుకు? అసలు చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ రాలే, చాలా బోరింగ్గా అనిపించింది. కంప్లీట్ రివ్యూలోకి వెళ్లే ముందు ప్లాట్ ఏంటో చూద్దాం. నైనా రేదర్ ఒక మిడిల్ క్లాస్కి చెందిన ఒక ముస్లిం అమ్మాయి. తనకు అభిజిత్ అనే కాలేజీ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. తనొక ఫిల్మ్ మేకర్, కానీ సక్సెస్ అవ్వలే ఇంకా. అభిజిత్ 6 feet ఉంటాడు, నైనా మాత్రం 4 feet మాత్రమే ఉంటుంది. మరి వీళ్ళిద్దరు లవ్ స్టోరీ చివరికి ఏమైంది, వీళ్ళ లవ్కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు మూవీలో చూస్తారు. ఒక డబ్బున్న అమ్మాయిని పేదింటి అబ్బాయి ప్రేమించడం, లేదా ఒక డబ్బున్న అబ్బాయిని పేదింటి అమ్మాయి ప్రేమించడం, లేదా క్యాస్ట్ ఫీలింగ్, లేదా పెద్దలు ఒప్పుకోకపోవడం, లేదా హీరోయిన్ని ఎవడో విలన్ గా లవ్ చేయడం, హీరోని మరొక అమ్మాయి లవ్ చేయడం, ఇవన్నీ మనం రెగ్యులర్ లవ్ స్టోరీ మూవీస్లో చూస్తుంటాం. కానీ ఇది హైట్ ప్రాబ్లం ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ మూవీలో ఎక్కడ కూడా అసలు దీని ప్రస్తావన లేదు. ఒకే ఒక్క సింగిల్ షాట్లో దీని గురించి మాట్లాడతారు. మిగతాదంతా రెగ్యులర్ రొటీన్ ఫార్మేట్లోనే వెళ్తుంది. అక్కడే నాకు మండింది. అది చూపించాలి కదా. హైట్ ప్రాబ్లంతో ఎంత హిలారస్గా చూపిస్తారో అనుకుంటే అసలు ఏమీ లేదు. పాటలు వస్తుంటాయి, వెళ్తుంటాయి, అంత ఫీల్ అయితే లేదు. మళ్ళీ క్లైమాక్స్ అసలు ఏం తీయాలనుకున్నారో ఏం తీశారు అసలు. ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు నేను ఏమాయ చేసేవా సినిమా రెఫరెన్స్ తీసుకున్నారేమో అనిపించింది. కానీ ఆ మూవీకి దీనికి పోలికే లేదు అసలు. గౌరీ కిషన్ మాత్రం చాలా బాగా యాక్ట్ చేసింది. హీరోయిన్ని ఇంతకుముందు అడియే, శ్రీదేవి, శోభన్ బాబు, మాస్టర్ మూవీలో కూడా మనం చూసాం. హీరో షేర్షా షరీఫ్ కూడా ఓకే. గోవింద్ వసంత బీజిఎం ఓకే, కానీ పాటలు అయితే అంత ఇంపాక్ట్ అయితే కలిగించలేదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, చాలా అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక ఎమోషనల్ డెప్త్ కానీ ఏది లేదు. కొత్త కాన్సెప్ట్ కేవలం పేరుకి మాత్రమే తప్ప మూవీలో అది ఎక్కడ కూడా సరిగా వాడుకోలేదనిపించింది. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకుండా. బై బాయ్. జై హింద్.